హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్మర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్ అండి. మా మే 19th అనమాట మా యానివర్సరీ. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేము మా ఇంటర్ అమ్మవారి గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము బయటకు వెళ్ళాము అనమాట. నాకైతే ఆ రోజు యాక్చువల్గా పెద్ద ప్లాన్స్ ఏమి జస్ట్ ఏంటంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నాం అంతే. సో అందుకని జస్ట్ ఈవినింగ్ బీచ్ కి అలా వెళ్ళి చాలా రోజులు బీచ్కి వెళ్ళి రోహి కూడా కొంచెం బీచ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా తనైతే ఒక పెద్ద ప్లాన్ కూడా వేసుకుంది అనమాట. ఇవి తినాలి, ఇది ఆడుకోవాలి, కొనుక్కోవాలని. సో దాన్ని బట్టి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే మా ఇంటి నుంచి ముందు మా అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మా అందరం కలిపి బీచ్ కి స్టార్ట్ అయ్యాము. రోహి అయితే చాలా ఎగ్జైటెడ్ గా ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదా బీచ్ కని. రోహికి అయితే ముందు రోజు అడిగారు మరి బీచ్కి వెళ్దామా అంటే ఇంకా తన అప్పటి నుంచి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయింది. బీచ్కి వెళ్తే ఏవో కొనాలో కూడా లిస్ట్ రాసుకుంది అనమాట. ఏవో వాళ్ళ తాతయ్యకి చెప్పింది, వాళ్ళ డాడీకి కూడాను. బెలూన్స్ అంట, మోరే మిక్చర్, ఐస్ క్రీమ్ లేవో చిన్నపిల్లలు చాలా ఉంటాయి కదండి, వాళ్ళ సరదాగా ఉంటుంది బీచ్ అని. కానీ సో అవన్నీ చేసుకుంటుంది. రోహి బీచ్ చూడకి ఏం కావాలి? వాటర్ లోకి వెళ్ళాలి ఇప్పుడు. ఫస్ట్ అవన్నీ వదిలేసింది, బీచ్ చూస్తుంది దాని నుండి. అండ్ చూసారా రోహికి అయితే బీచ్ చూడగానే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇంకా ప్యాంట్ తనకైతే నేను యాక్చువల్గా ఎక్స్ట్రా డ్రెస్ కూడా తెచ్చాను. ప్యాంట్ అది కొంచెం తడిచిపోతుంది, బీచ్ లో గ్యారంటీ వెళ్తుంది. వెళ్తే పిల్లలు ఆపలేం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ పట్టుకున్నాను. అండ్ రోహిత్ బీచ్ లో వేవ్స్ లోకి తీసుకెళ్ళాక రోహిత్ అయితే అస్సలు ఆపలేకపోయాము. రోహిత్ తర్వాత చాలా బాగా అనిపించేసింది బీచ్ లో అయితే. పిల్లలు ఉంటే కొంచెం అందులోనే కొంచెం టాడ్లర్స్ ఉంటే ఇంట్లో కొంచెం డెకరేషన్ అది ఇబ్బంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో డెకరేషన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు అంతా పెద్ద కొంచెం డబుల్ వర్క్ అనేసి ఇంకా బయట ప్లాన్స్ అన్నమాట. డిన్నర్ బయట, సెలబ్రేషన్స్ అంతా కూడా బయట అనుకున్నాము. కొన్నిసార్లు అయితే మనకి ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే దానికంటే పెద్ద పెద్ద పార్టీ లాగా బయటకి ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేస్తేనే చాలా అనిపిస్తుంది. అండ్ ఇదైతే రోహికి ఎక్కడికి వెళ్ళి ప్రిన్సెస్ ట్రీట్మెంటే ఉంటది. వెనకాల నుంచి వాళ్ళ డాడీ తనకి మోరే మిక్చర్ కావాలి అడిగేదనేసి తినిపిస్తుంది అనమాట. అది మెయిన్ రోజు యాక్చువల్గా వెడ్నెస్డే అనుకుంటాను. సో ఆ రోజు ఎక్కువ జనాలు లేరనమాట, వీక్ డే అవడం వల్ల. సో ఎంజాయ్ చేయడానికి కూడా మాకు బాగానే అయింది. లేకపోతే జనాలు ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి లోపలికి అది వెళ్ళడానికి. అది కూడా అండ్ మెయిన్ గా ఏంటంటే పార్కింగ్ ఇబ్బంది. ఆర్కే బీచ్ దగ్గర అంతా కూడా చాలా పార్కింగ్ ట్రబుల్ అయిపోద్ది అనమాట. నేనైతే యాక్చువల్గా రీల్స్ అవి చేద్దాం అనుకున్నాను బీచ్ లోని. కొంచెం ఇవ్వండి 6 వెళ్ళి 7 వస్తుంది అలా నెంబర్ పెడదాం అనుకున్నాను. బట్ నైట్ టైం అంటే నాకు కొంచెం రీల్స్ అనేది అవ్వలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రోహికి అయితే వాళ్ళ తాతని పిక్స్ చేస్తున్నాను అనమాట. వచ్చిన నుంచి తను తీయడానికి అవ్వలేదని చెప్పి చేస్తుంటే వాళ్ళ తాతయ్య తనకి తనకి పోజ్ ఇలా పెట్టని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ నేను పిక్స్ దిగాము. ఇంకా అప్పటికే ఇంకా అయితే అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. రిటర్న్ స్టార్ట్ అయిపోయాను బీచ్ నుంచి. అండ్ రోహికి ఏంటంటే ఎప్పుడైనా ఒకటి అనుకుందంటే అది ఇంకా కొనకుండా వదలదు అనమాట. వాళ్ళ తాతకి ముందు చెప్పింది నాకు 2 బెలూన్స్ కావాలని చెప్పి అన్నది. అనుకున్నట్టుగానే బెలూన్స్ కనిపిస్తే ఇంకా ఆగుతా చెప్పండి పిల్లలు అసలు ఆగరు. ఇంకా సో బెలూన్స్ కొనాలని మా డాడీ వెళ్ళొచ్చారనమాట. ప్లేట్ పెట్టలేదా? ప్లేట్ అది ప్లేట్ అక్కడ ఉందా? యాక్చువల్గా అయితే నేను మా హస్బెండ్ మామూలుగా బయటకు వెళ్తే ఇటాలియన్, చైనీస్ ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తుంటాము. ఏ ఫుడ్ అని తినేస్తాం కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కొంచెం ఫ్యామిలీ టైప్ రెస్టారెంట్ చూసాం అనమాట. అండ్ దగ్గరలో మా ఇదైతే కొంచెం అంటే బఫేలా కాకుండా ఇలా అయితే బెటర్ అని చెప్పి ఇలాగా దీనికైతే వచ్చాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ వచ్చేసి డైన్ డెస్టినీ అండి. రెస్టారెంట్ అయితే అంబియన్స్ అంతా బాగుంది. అండ్ ఆ రోజు వచ్చేసి అందరూ నాన్ వెజ్ తినే రోజే కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇంకా మేమైతే ప్రాన్స్ అవన్నీ, చికెన్ మంచూరియా, ఇంకా చాలా బిర్యానీస్ అవన్నీ ఎప్పుడైనా ఇంట్లో అయినా బుక్ చేసుకుని తింటాం కాబట్టి అక్కడ ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేద్దామని చూసి అన్ని స్టార్టర్స్ లేకపోతే పిజ్జాస్ టైప్ పెట్టుకుందాం అనుకున్నాము. అండ్ నాకైతే మిల్క్ షేక్, అండ్ రోహికి అయితే గ్యారంటీగా దానికి వర్జిన్ మోజిటో బుక్ చేస్తాం ఎప్పుడు కూడాను.
రెస్టారెంట్ వచ్చేసి వెనకాతల చిన్న హాల్లో ఉందన్నమాట, బర్త్డేస్ లాగా అంటే చిన్నగా ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంది. అయితే నీకు ఫైనల్ గా మా డిన్నర్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అప్పటికే 10:30 అంత అయినట్టు స్టార్ట్ అయినప్పటికీ అండ్ ఇగోని ఇక్కడైతే రోడ్ మీద హార్స్ వెళ్తుంటే ఊహికి చూపిస్తున్నాం అనమాట. తనకి ఎప్పుడు బయట హార్స్ చూడలేదని అనేసి. ఇంత తిన్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ లేపుతారో చెప్పండి. ఇంకా దారిలో ఇంకా అలా బీచ్ వైపు నుంచి మళ్ళీ వస్తుంటే ఇంకా ఐస్ క్రీమ్ కనిపిస్తుంది. ఈ ఐస్ క్రీమ్ డిఫరెంట్ గా ఉందని చెప్పేసి మా హస్బెండ్ నా కోసం ట్రై చేస్తా అని చెప్పి తెచ్చారు. అండ్ ఏదైతే ఇంక ఇంటికి వచ్చేసరికి అప్పటికే 11:30 12 అయిపోయింది. మా అత్తగారిని ఇంక ఇంటి దగ్గర దింపేసి మేము ఇంకా ఇంటికి వచ్చే కేక్ కట్ చేసాము. యాక్చువల్గా ముందు రోజు కేక్ కట్ చేద్దాం అనుకున్నాం మిడ్ నైట్, బట్ ఏంటంటే ఇంకా అప్పటికే ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి ఇంకా వదిలేసాము. రెడీ నెక్స్ట్ డే ఫ్రెష్ గా చేసుకోవచ్చు కేక్ కటింగ్ అని. అండ్ ఎడితే రోహికి మాకు ఎప్పుడు ఉండే ఫైటింగ్ కేక్ కట్ కోసం పిల్లలు ప్రతి ఇంట్లో అంతా కానీ రోహికి అయితే అంటే కేక్ కటింగ్ ఎక్కువ ఇష్టం. సో తను ఎవరిని చేయనివ్వదు. అండ్ ఫైనల్లీ మా హస్బెండ్ కేక్ కట్ చేయనిచ్చింది. అండ్ తర్వాత అలిగేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇవన్నీ ఇక్కడ రోహి అలిగేస్తుందని చేస్తాను, మళ్ళీ ప్యాంపర్ చేసి మళ్ళీ సెట్ చేస్తున్నాను తనని. ఈ మా అమ్మాయి వాళ్ళు బుక్ చేశారనమాట ఈ కేక్. ఇదైతే ముందు రోజు బుక్ చేసాం, బట్ ఏంటంటే మాకు కేక్ కట్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు. అందుకే ఇంకా రెడీ అయ్యాక తీసుకోవచ్చు అనేసి ఇంక ఊరుకుని పోయాము. లాస్ట్ లో మా పేరెంట్స్ కూడా మేము అందరూ కేక్ కట్ చేసి ఇంక అందరూ మాకు కేక్ తినిపించారు.